అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ ఏ టు జెడ్ ఛానల్. ఈరోజు మనము రైతు గెలవాలి, రైతు నిలబడాలనే యొక్క సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా మనం గత 4-5 సంవత్సరాల నుంచి చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో చాలా రైతు సోదరులను కలవడం జరిగింది, వాళ్ళతో కలిసి తిరగడం జరిగింది. ఈ రోజున ఈ విషయానికి వచ్చినట్లయితే ఎన్నడూ కూడా ఎదురవ్వని నాకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఎదురైంది. అది కూడా కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఉన్నటువంటి కోలంపేట గ్రామంలో ఉన్నటువంటి కిష్టప్ప గారి ఆయన చెప్పిన మాటలకు నాకు కూడా ఆ యొక్క ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంది విషయము, ఏంటి ఇది అనేది ఖచ్చితంగా తెలుసుకుందాం. మనం ఎన్నో లక్షల ఖర్చులు పెడుతూనే ఉంటాం హాస్పిటల్కి కానీ ఆర్ఎంపీలకు కానీ ఈయన చెప్పే మాటలు ఒక్కసారి మీరు పూర్తిగా చివరి దాకా ఉంటే ఆయన చేసినటువంటి కార్యక్రమం మీరింటే మీరే ఆశ్చర్యపోతారు. ఆయన ఆశ ఏంటి, ఆయన ఆకాంక్ష ఏంటి అనేది మనము ఈ వీడియోలో మీకు చివరి దాకా చూస్తే అర్థమవుతుంది. కాలేశం ఎందుకు వీడియోలోకి వెళ్దాం. ఇలాంటి కార్యక్రమంలో మన ఛానల్ తరఫున కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలోనైతే కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మా ఊరి కొల్మన్పేట, కర్నూలు జిల్లా. మాకి దాదాపు 20 ఎకరాల పొలం ఉంది. నేను గుర్తుకేసేసినాను పొలము. వేసిన పొలం డబ్బులు పిల్లలు చదువులకు ఖర్చు పెడుతున్నాను. ఎద్దులు దాదాపు ఇప్పుడు అప్పటి నుంచి చేస్తున్నాను, 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఏమంటే ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాలు అయింది వదిలేసి, పొలాలు అన్నీ గుర్తుకేసినాను. 7 సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. కానీ ఓన్లీ డాక్టర్ లేదు, ఏం లేదు, మెడిటేషనే, మొత్తం మెడిటేషన్. నేను రోజు 3 గంటలు 2 గంటలు ధ్యానం చేస్తాం. ప్రతి ఒక్కరు అంతా శాకాహారులే. మా 5 మంది, నా కొడుకులు 2, నా కూతురు 1 కూతురు, మొత్తం మేమందరూ శాకాహారులే. మేము ప్రతి ఒక్కరికి ధ్యానం చేయాలని, ప్రతి ఒక్కరికి వాళ్ళు చేస్తారో చేసేయలేరు అవుట్ ఆఫ్ క్వశ్చన్. వాళ్ళు చెవులో వేస్తాను, వాళ్ళు చేస్తారో చేయలేదో అది భగవంతునికి గుర్తు. మేము ప్రతి ఒక్కరికి ప్రచారం చేస్తూ ఉన్నాము. మా ఊర్లో కోమన్పేటలో 5 మంది కలిసి దాదాపు 8 లక్షలు దాదాపు చందా వేసుకొని వచ్చిన దాదాపు తరపు నుంచి మేము పిరమిడ్ కట్టుకున్నాము. ఇప్పుడు ఆ పిరమిడ్ కట్టినప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 1.5 సంవత్సరం అయింది. దాదాపు ఒక 70 మంది దాకా ధ్యానం చేస్తున్నారు. శాకాహారులే వాళ్ళు కూడా శాకాహారులే, ధ్యానం చేసే వాళ్ళు కూడా శాకాహారులే. మామూలు నిదానం వదిలేసేకి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు. కన్ఫర్మ్ ప్రిపేర్ అయినారు. ధ్యానం చేయడం వల్ల ఓన్లీ కిడ్నీ క్యాన్సర్, టీబీ జడ్డు, షుగర్ ఇలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ పనిచేస్తుంది ఛానల్ అని. మనము రోజుకి ఎంత లేదన్నా 3 గంటల సేపు కూర్చోవాలి. ధ్యానం బాగుంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మా ఊర్లో ఒక పాప దాదాపు 1.5 లక్ష డబ్బులు పెట్టింది. ఆ పాప అయితే ఒక 2 నెలల దాకా చేసింది ధ్యానం. ఇప్పుడు దాకా ఆ అమ్మకి ఏమేమేం జబ్బు లేదు. అట్లా ఒక 5 మంది ఉన్నారు. 5 మందికి బాగున్నాయి. ఒక ఆయన కాలు చేతులు పడిపోయినాయి, ఆ మనిషి మెడిటేషన్ చేస్తున్నాడు. ఆ మనిషి పర్లేదు, ఇప్పుడు ఆ మనిషికి బాగాయినాయి, కాలు చేతులు బాగాయినాయి. రోజు ధ్యానం చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. చేసిన వాళ్ళందరూ బాగున్నారు. ఇప్పుడు దాకా రీమార్క్ అయితే లేదు. మాకు పత్రి సార్ 12 గంటలు ఇచ్చినాడు అవకాశం. 24 గంటలన 12 గంటల నుంచి 1 గంట మధ్యాహ్నము సాయంత్రము పొద్దున్న అన్నము తింటాము. అన్నం అయితే 1 పూటే తినేది. ధ్యానం ప్రతి ఒక్కరు ధ్యానం చేసే వాళ్ళ అన్నం తక్కువ, అన్నం తినరు. కానీ రోజుకు 1 గంట ధ్యానం చేయాలి. మన వయసు ఎంత ఉండదో అన్ని నిమిషాలే కూర్చోవాలి. నా వయసు 50 నిమిషాలు అదో 50 నిమిషాలు కూర్చుంటాను. నీ వయసు 40 నిమిషాలు అదో 40 నిమిషాలు కూర్చోవచ్చు. రోజుకి ఎంత లేదన్నా కరెక్ట్ 4 గంటల నుంచి 5 గంటల వరకు కరెక్ట్ 2 గంటలన్నా ధ్యానం చేయాలి. రోజు ఖచ్చితంగా చేయాల్సింది. 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చినా ఏం ఇబ్బంది ఉండదు. కానీ ధ్యానం వల్ల చాలా లాభాలు, ధ్యానం చేయకుండా వాళ్ళు చాలా నష్టాలు. మేమేమేం లేదు, ఇప్పుడు దాకా మన ట్యాబ్లెట్ అయితే వేసుకోలేదు. 7 సంవత్సరాలు అయింది. మా ఇంట్లో వాళ్ళు కూడా తెలియదు. ఏదో ఎప్పుడో ఒకసారి అది పూర ఇబ్బంది అయితేనే ఏదో ఒక్క ట్యాబ్లెట్ తెచ్చి వేస్తాను అందరికీ, మా వాళ్ళకి. అప్పుడు దాదాపు సూది ఇంజక్షన్ ఆ తాత ఈ తాత ప్రతి ఒక్క తాత కాడ తిరిగి అన్నీ చేసి అన్నీ చాలా అయ్యేది నాకు. లాస్ట్కి ఈ ధ్యానంలోకి వచ్చాను. ఈ ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి నా పరిస్థితి బాగుంది. ఎక్కడ ఏమి లేదు, ఇబ్బంది అయితే లేదు నాకు అని కోరుతున్నాను. ధ్యానం చేయాలని కోరుతున్నాను మీరు కూడా. నమస్కారం అండి, మీ పేరు? పద్మావతి, కొల్లంపేట. ఇది మీ ఆయన గారు చెప్పారు, ఏంటి జరుగుతుంది, ఏంది విషయం ఏంటండి? నాకు ధ్యానం అంటే తెలీదు, పుడతా శాకాహారి నన్ను. మా ఆయనే చెప్పింది నాకు ధ్యానం గురించి. చెప్పి చాలా నాకు చెప్పి నన్ను చెవులకు వేసుకునిలేను అస్సలు. ఇట్లే సూజీలకి దినా తిరుగుతుంటాం హాస్పిటల్కి, అంతరాలు మంత్రాలు చూసి చాలా ఏడాడు తగ్గలేదు. నువ్వు ధ్యానం చేయని రోజు చెప్తున్నా, చెవులకు వేసుకునిలేను. ఇట్లే కూర్చుంటా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలే కూర్చుంటుంటే ఇప్పుడు కూర్చుంటాను. 1 గంట 2 గంటలు 3 గంటలు కూర్చుంటాను. అప్పుడు చేసిన నుంచి మేము బాగుండాము అందరం ఇంట్లో. శాంతి అంతా బాగుండదు, మాకు ఏమేం లేదు. మహారాష్ట్ర నుంచి వచ్చాను. మహారాష్ట్ర నుంచి కొలంపేటకి ఇచ్చారు నాకు.
मराठी रोज आम्ही ध्यान करतो. केल्यानं चांगलं राहते. మనిషి ఆరోగ్యం అంతా బాగుంటుందా, చేస్తే బాగుంటుందా. ध्यान हम रोज करते हैं. ध्यान करने की वजह से हम बहुत अच्छे हैं. घर में भी शांति सब अच्छा है. बच्चे की हम सब जने करते घर में ध्यान. మా ఇంట్లో మొత్తం ఫ్యామిలీ లేదు. మేము మా ఊర్లో పిరమిడ్ కట్టుకున్నాము. 7 మంది దాటామంటే బాబు లైట్ పడింది. మాము దాదాపు 7 సంవత్సరాల మా పత్రి సార్ తరపు నుంచి మేము ఆయన ఇట్లే మేము పల్లెటూరుకు పోయితే ఒక ఊరు పోసిగోడు మాకు పరిచయం చేసినారు. మేము ఫస్ట్ 7 మంది ఉన్నాము ధ్యానం చేసేకి. 7 మందిలో 5 మంది మిగిలినాము. 5 మంది తరపున పిరమిడ్ కట్టుకున్నాము. దాదాపు 5 మంది నుంచి ఇప్పుడు 70 మంది దాకా ధ్యానం చేస్తారు. శ్రీ మా పత్రి సార్ గురు. ఆయన వల్ల మేము అందరూ సక్రమంగా ధ్యానం చేస్తుంటాము, సక్రమంగా ఉన్నాము. పుణ్యముకి భోజనాలు జరుపుతున్నాము. ఎక్కడైనా మా పిరమిడ్ అన్న భోజనాలు ఉంటాయి. అంటే మా వరకు అయితే ఇప్పుడు దాకా అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని నేను కోరుతున్నాను. ఓకే అట్లా పోయి అట్లా ఓకే ఎత్తు ఎలా నడుస్తుంది అట్లా అని అంతే పోయి ఆడే కట్టేసండి. తీసి కట్టేసి అట్లా జరగదు. ముందుకు ఇంకొంచెం ముందుకు వెళ్ళదు. కట్టే ఒకసారి ఇట్లా తిరిగి ఎద్దు పట్టుకొని ఫోటో తీసుకున్నాం. ఇట్లా ఎద్దు వచ్చి ఆ గుట్ట అటు పోయింటే బాగుండదు. దాన్ని అట్లొచ్చి